జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించాలని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినటువంటి పలువురు నేతలను కండువా కప్పి ఆహ్వానించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో 17వ వార్డు మాజీ కౌన్సిలర్ వంగాల శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని జీవించడం తన వల్ల కాదని తెలిపారు. ఇందుకోసమే కాంగ్రెస్ పార్టీని వీడినట్లుగా చెప్పుకొచ్చారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కట్టుకున్నారు. అయితే దక్షిణాది కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ అభివృద్ధి చెందాలంటే ప్రజలు బీజేపీకే ఓటు వేయాలని శ్రీనివాస్ తెలిపారు. ఎన్నో రోజులుగా నరేంద్ర మోడీ గారి సారథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మన ఎంపీ బండి సంజయ్ గారి అభివృద్ధిని చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మనం దాన్ని నెమరు వేసుకొని వేములవాడలో రాజన్న టెంపుల్ మనకు దక్షిణ కాశీగా పేరు పొందింది కాబట్టి రామన్న కూడా చెప్పిన తమ్మి నీకు మన ఇక్కడ ఉన్నది, నువ్వు బొట్టు పెట్టుడు అమ్మవారు బొట్టు పెడుతూ నువ్వు పోయి వేరే వాళ్ళు ఎట్లుంటావు, మన బీజేపీలు ఉంటే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. గోపన్నతో కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా రామన్న చాలా సంతోషం నన్ను ఈ పార్టీలకు ఆహ్వానించినందుకు. వాస్తవానికి ఆయన సహకారం లేకుంటే మాత్రం నేను రాకపోదు, ఇది మాత్రం వాస్తవం. ఇంకొకటి మన దక్షిణ కాశీగా పేరొందిన మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది కాబట్టి నిజంగా ఇక్కడ బీజేపీ తప్ప అసలు వేరే మనం ఓటు వేయడానికి కూడా మనకు మనసు ఒప్పది అని చెప్పి నేను తెలుసుకొని ఈరోజు నేను బీజేపీ పార్టీలో రామన్న చేతుల మీదుగా నేను ఇవాళ కండువా కప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అన్న ఆశీర్వాదం కూడా తీసుకున్నా, అయ్యగారి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని చెప్పి నా కోరిక. అలాగే ముందు బీజేపీ తలపట్టే ఏ కార్యక్రమం అయినా కూడా, ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా నేను పాల్గొంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అభివృద్ధి కోసం కావచ్చు, దేవాలయ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు, హిందువుల రక్షణకు భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటున్నాం. మరి సూడో సెక్యులర్ పార్టీలు ఏవైతున్నాయో, ఏ రకంగా కూడా దేవాలయాలు గుర్తు వస్తూ ఉన్నాయో, దేవాలయం గులగొట్టిన వారు ఏ రకంగా చర్యలు చేసుకుంటా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కనుక గతంలో కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా పార్టీని ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలిపించారు, ఒకసారి సర్పంచ్ గెలిపించారు. మొట్టమొదటి కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నార్థంగా ఉన్న కాలంలో కూడా భారతీయ జనతా పార్టీకి మనం అనేక మద్దతు ఇస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలు. మరి ఇదే విధానంతో ఈసారి కూడా చైర్మన్కి అవకాశం కల్పిస్తాం, మెజారిటీ స్థానాలు కూడా మాకు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందుత్వం లేకుండా హిందూ ధర్మం ఏ రకంగా సనాతన ధర్మం పైకి పోతామని చూస్తూ ఉన్నాం. అలాగే బండి సంజయ్ గారి నాయకత్వం కూడా ఏ రకంగా పోతామని చూస్తూ ఉన్నాం. కనుక ఒక్కసారి కూడా మా అభ్యర్థులందరూ కూడా మున్సిపల్ ఎన్నికల వేళ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, బండి సంజయ్ గారి సారథ్యాన్ని అందరూ కూడా ఆకర్షితులై మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో వేములవాడ పట్టణంలో చేరికలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ క్రమంలో నిన్న కూడా చేరికలు జరగడం జరిగినాయి. ఈరోజు కూడా మంచి స్వభావం కలిగిన వ్యక్తి, లాస్ట్ టైం కూడా కౌన్సిలర్, వారి వార్డు ప్రజలందరి మన్ననలు పొందిన వంగల శ్రీనివాస్ గారు ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం. మరి ఈరోజు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా రానున్న మున్సిపల్ ఎన్నికలలో వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేసిన క్యాండిడేట్లను మీరు చూసి దయచేసి దేశం కోసం, ధర్మం కోసం నిలబడుకుంటూ వేములవాడ పట్టణ అభివృద్ధి కోసం రాజన్న దర్శనార్థం అందరికీ, ప్రజలందరికీ కూడా మీరు ఆలోచించి ఓట్లు వేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.